నమస్తే అండి. నమస్కార్. మన ముఖ్యమంత్రి జగన్ గారి గురించి ఒక మాట అయితే బయటకు వచ్చింది. జగన్ గారు పాల వెల్లువ కాదు దగా వెల్లువ అని. दाल में कुछ काला है, दूध में कुछ काला है. ये क्या है सब? जरा बोलिए. अच्छा है. एक बार अच्छा హిందీ మే దాల్ అంటే ఏంటంటే పప్పు, దాంట్లో ఏంటంటే చిన్న చిన్న నల్ల గింజలు ఉంటాయి కొన్ని, కాలా అంటే నలుపు. అలాగే ఏంటంటే దూద్ మే కుచ్ కాలా హై అంటే పాలల్లో నలుపు ఎక్కడ ఉంటుంది? ఉండదు. దీనికి నిగూఢ అర్థం ఏంటంటే ఈ పాల వ్యాపారం ఏదైతే ఉందో భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో అత్యధిక గల జనాభా ఏంటంటే భారతదేశంలో ఉంది. కాబట్టి ఈ పాల వ్యాపారం అనేది నిత్య నూతనమైనటువంటి వ్యాపారం. ఈ పాల బిజినెస్ అనేది వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడానికి ఈ ప్రైవేటు రంగంలో ఎప్పుడైతే డైరీలు వచ్చినాయో వాళ్ళ ఇష్టానుసారంగా ఇప్పుడు మనం తాగే అన్ని పాలు కాదమ్మా, నేనేం చెప్తానంటే వైట్ వాటర్ అంట, తెల్లంగా ఉండే నీళ్లు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఉన్నటువంటి ప్యాట్ అంతా తీసేసి వస్తే మనం ఏం చేసినామంటే 34 రూపాయలు హాఫ్ లీటర్ లేదంటే 35 రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతున్నాం అనుకుంటారు అందరూ. అవి పాలు కాదు, వైట్ వాటర్ అంతే తప్ప దాంట్లో ఏమీ ఉండదు. గతంలో పూర్వంలో మన అమ్మ నాన్నోళ్ళు పాలు పిండేసి వేసి మజ్జిగ కవ్వం పెట్టి చిలిగితే ఇంత ఎన్నపోసి వచ్చేది. దాంట్లో 8.9 10%. నేను చిన్నప్పుడు రోజు నేనే పాల కేంద్రానికి పోయి పాలు పోసేవాడిని. బిందె నిండా 5 లీటర్లు, ఒకే బర్రె 5 లీటర్లు ఇచ్చేది మా ఇంట్లో. ఆ 5 లీటర్లు ఎత్తుకొని పోయి పోసేవాడిని. అప్పుడు ఏం చేశారంటే ఆ మజ్జిగ కవ్వం కూడా చిలికేవాడిని. నిద్రలేయంగా నాకు అది ఒక ఎక్సర్సైజు. మా అమ్మ ఏంటంటే కొండ పెట్టేది మజ్జిగ చిలకాలి అంటే ఇట్లా జిలికితే కానీ ఎన్న పైకి రాదు కదా, ఒక అరగంట జిలికితే కానీ పైకి రాదు వెన్న. ఆ ఎన్న తీసేటప్పుడు ఆ కవ్వానికి మిగిలిపోయినటువంటి ఎన్నపోసంతా నా కాళ్ళకు రుద్దేది మా అమ్మ. అంటే ఎన్నపోసంతా రుద్దేదనమాట. ఇంత నెయ్యి ఇంత అంటే గ్లాస్ నిండా పాలు తాగితే ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఈ ఏం చేసినారంటే ఈ ప్యాకెట్ పాలు వచ్చిన తర్వాత ఆరోగ్యం కూడా రోజు రోజుకి హీనమైపోతూ ఉందన్నమాట. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పాలు పోసేటటువంటి మహిళా అమ్మ తల్లులందరికీ లీటర్కి 4 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు. రూపాయి బెళ్ళగోడీలు ఇప్పుడు వరకే. అర్థమైందా? ఈయకపోగా ఏం చేశారంటే ఈ కొన్ని డైరీలు ఉన్నాయి. ఏది మనకి విశాఖ డైరీ విశాఖపట్నంలో, తర్వాత కృష్ణా డైరీ, సంగం డైరీ, అట్లా తిరుమల డైరీ, హెరిటేజ్ డైరీ, ఇలా డైరీలు ప్రైవేటు రంగంలో డైరీలు ఉన్నాయి అన్నమాట. ఈ డైరీలన్నింటినీ కూడా ఏదో విధంగా దెబ్బేసి బెదిరించేసి గుంజేసుకోవాలా అన్నది ఎత్తుగడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన సిమెంట్ పరిశ్రమలో ఉండడు, మీడియా పరిశ్రమలో ఉండడు, గనుల పరిశ్రమల్లో ఉండడు, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో ఉండడు, పవర్ పరిశ్రమల్లో ఉండడు. ఇంకో పరిశ్రమలు ఏంది ఈ మిల్క్ బిజినెస్లోకి ఎంటర్ కాల ఆయన. అంటే గనుల వ్యాపారంలో కూడా ఉండడు. అంటే గనుల బిజినెస్, సిమెంట్ బిజినెస్, కరెంటు బిజినెస్, పవర్ బిజినెస్, అన్ని రంగాల్లో. తర్వాత పాలిమర్ బిజినెస్ అంటే బ్యాగులు తయారు చేస్తారు కదా, అంటే మన పులివెందుల పాలిమర్స్, ఇప్పుడు సిమెంట్ బ్యాగులు మనకి బ్యాగులు తయారు, అన్ని రంగాల్లో పాల బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా? దాంట్లో ఉన్న టెక్నాలజీ కావాలిగా. మనకి విజయ అని ఒక బ్రాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మన బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ మిల్క్ బ్రాండ్ ఏంటంటే విజయ. దాన్ని నాశనం చేసేసి మోడీ అమిత్ షా వీళ్ళిద్దరి యొక్క ప్రాపకం కోసము రిలయన్స్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడి పేరు ఏంది పరిమళ నత్వాని. మన తెలుగుడు ఎవడు లేడని చెప్పి ఒక రాజ్యసభ సీట్ని ఆ పరిమళ నత్వాని గాడికి ఇచ్చాడు, గుజరాత్ తోడికి. వాడెవరు? రిలయన్స్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడో, పార్లమెంట్లో జరిగే రహస్యాలన్నీ ఎత్తుకొని పోయి అదానికి అంబానీకి చెప్పేటటువంటి వాడు కోవర్ట్ అనమాట. వాడు ఎంపీ కాదు, వాడు పరిమళ నత్వాని అనేవాడు ఎంపీ కాదు, వాడు పెద్ద కోవట్టు. ఈ పెద్ద బడా పారిశ్రామిక కోవట్ అనమాట. అట్లా 75 సంవత్సరాలకు పూర్వం గుజరాత్లో సహకార సంఘంలో రైతులు భాగస్వామ్యంగా వర్గీస్ కురియన్ గారని అమూల్ అనే ఒక సంస్థను పెట్టాడు. ఏందే 75 వర్గీస్ కురియన్ గారని ఆయన మంచోడే పాపం. ఆయన పోయిన తర్వాత వచ్చిన దొంగలో వీళ్ళందరూ ఏం చేసి వర్గీస్ కురియన్ గారని రైతులను భాగస్వామ్యంగా పెడుతూ పాల వెల్లువా అనే శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చాడు 75 సంవత్సరాల క్రితం గుజరాత్లో. ఆ బ్రాండ్ని
ఎస్టాబ్లిషన్ చేయటం కోసం విజయ బ్రాండ్ చంపేయాలా, సంగం డైరీ బ్రాండ్ చంపేయాలా, తిరుమల డైరీ బ్రాండ్ చంపేయాలా, తర్వాత హెరిటేజ్ బ్రాండ్ని చంపాలా, విశాఖ డైరీ బ్రాండ్ని చంపేసి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే మిల్క్ అంతని కూడా అమూల్ గాడికి దోచిపెట్టడానికి పక్కడ బందీ వ్యూహం పన్నినాడు. దానికి ఏం చేసిండో చెప్పున తల్లి. ఈ జగన్మోహన్ రెడ్డి అని సామాన్యుడు కాదు, మంచి గుడ్ బిజినెస్ మ్యాను. అతను పరిపాలన దక్షుడు కాదు, కానీ గుడ్ బిజినెస్ మ్యాను. ఈ దొంగ పనులు ఎట్లా చేయాలో బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో ఏం జరిగిందంటే ప్రభుత్వం ప్రజలందరి డబ్బు 3600 కోట్లు, ఎంతమ్మా 3600 కోట్లు ప్రజాధనంతో గ్రామీణ ప్రాంతాల్లో పాల కేంద్రాలు కట్టి, అంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, డ్వాక్రా సంఘాల సృష్టికర్త ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ డ్వాక్రా వాళ్ళని బెదిరించి మిల్క్ మొత్తము వాళ్ళకే పోయాల. ఎవరికి? ఈ అమూలు. అది చూడండి ముసుగు, ఆ ముసుగు చూడండి ఎట్టుందో. మీరు ఏడ పోస్తేనే మీకు 4 రూపాయలు ఇష్టం అంటే ప్రభుత్వమే పాల సేకరణ చేసి, అంటే పాల కేంద్రం వాళ్ళు కమిషన్ ఇస్తారమ్మా. ఊళ్ళో పాలు బూతు పెట్టే వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. ఒక రూమ్ ఈ ప్రభుత్వమే కట్టి ఆ మిల్క్ అంతా ఎత్తుకుపోయి ఎవరికి ఇస్తున్నాడు? అమూల్ వాళ్ళకి. అమూల్ ఊరి సంస్థ ప్రైవేట్ వాడిది, అంటే గుజరాత్ తోడు కదా. అందువల్ల ఏంటంటే 12 నుంచి 15% ఎన్ని ఖర్చులు తగ్గిపోతాయి వాడికి. ఆ ఖర్చు అంతా ఆదాయంగా మిగిలిపోద్దిగా. ఏమి డూప్లికేట్ ప్లాన్ రాయాలదే చూడండి. తర్వాత ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఈ మధ్య అన్ని రాష్ట్రాల్లో కూడా 12 నుంచి 15% గ్రోత్ వచ్చింది, పాల రేట్లు పెరిగినాయి. ఈయనేదో ఘనకార్యం సాధించినట్టు ఈ మగోడు చెప్పుకుంటుంటాడు. అందువల్ల ఏంటంటే ప్రజల ధనాన్ని 3600 కోట్ల రూపాయలు హెచ్చించి కాకుండా బలవంతంగా పాల సేకరణ చేసి ఆ పాలు ఎత్తుకొని పోయి మళ్ళీ ఎవరికి పోయాలా? అమూల్ ఊరికి పోయాలి. ఏమి దుర్మార్గం రా. మన సొంత బ్రాండ్ ఏంది? విజయ బ్రాండు. దాన్ని నిలబెట్టుకోవాలా. ఇంకా చెప్తానమ్మా, మనకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 141 మిల్క్ సెంటర్లు ఉండేవి మనకి. ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ స్టేట్లో 141 మిల్క్ సేకరించే సంస్థలు ఉండేవి అనమాట. వాటన్నిటిని అమూలోడు కట్టిపెట్టేసిండు. వాటి విలువ ఎంత చెప్పనా? ఆస్తుల విలువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలో వివిధ డైరీల మొత్తం ఆస్తి విలువ ఎంత? 5000 కోట్ల రూపాయల ఆస్తి. ఎంత? 5000 కోట్ల రూపాయలు. ఈ 5000 కోట్ల రూపాయల స్థిరాస్తిని మళ్ళీ ప్రభుత్వం పల్లెల్లో గ్రామీణ ప్రాంతంలో చిన్న రూములు కట్టి మిల్క్ సేకరించడానికి మళ్ళీ ప్రజల డబ్బులే 3600 కోట్ల రూపాయలు పెట్టేసి ఈ పాల వ్యాపారం అంతా మొత్తం చంపేయాలి. సంగం డైరీని చంపేయాలి, తిరుమల డైరీని చంపేయాలి, విశాఖ డైరీని చంపేయాలి, విజయవాడలో ఉన్న కృష్ణా డైరీని చంపేయాలి, హెరిటేజ్ డైరీని చంపేయాలి. సాటి తెలుగు బిడ్డల డైరీలన్నీ చంపేసి యాడో గుజరాత్ ఉన్నోడికి దోషిపెట్టాలి. ఆమెను ఏం చేశారంటమ్మా, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆడ కూడా ఆన్లైన్లో మేము మిల్క్ అమ్ముకోవడానికి పర్మిషన్ కోసం పెట్టారమ్మా. అమిత్ షా గారు, మోడీ గారు ఎత్తుగడేశారు. ఆడ బసవరాజు బొమ్మాయి ఉండింది కదా అప్పుడు ముఖ్యమంత్రిగా. ఒక్కసారి కన్నడిగులందరూ తిరగబడినరు. వాళ్ళ బ్రాండ్ ఏందమ్మా? నందిని. కర్ణాటక వాళ్ళ బ్రాండ్ ఏందే? నందిని. నందిని అంటే గోవు అమ్మ, నంది అంటే గోవు. ఆ నందిని బ్రాండ్ని చంపాలని చూస్తే కర్ణాటక ప్రజలందరూ తిరగబడి కొట్టారు. ఏందిరా నువ్వు మా రాష్ట్రంలోకి నువ్వు వచ్చేది ఆడో గుజరాత్ తోడివే, నీకు ఇరుగుద్దురని చెప్పి పారిపోయింది ఆడి నుంచి, కర్ణాటక నుంచి. అదేవిధంగా తమిళనాడు ఇంకో బ్రాండ్ ఉందమ్మా. తమిళనాడుకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పేరు ఏంది? ఆవిన్. ఆ బ్రాండ్ని కూడా చంపాలని చూశారు. ఆ బ్రాండ్ పొర బొసడికి అన్నాడు తమిళియన్స్ కూడా. మన తెలుగు వాళ్ళకి ఏం దౌర్భాగ్యం పట్టిందమ్మా, తిరగబడలేకపోతుంది. మా విజయ మన సొంత బ్రాండ్ ఉంది కదా. ఇప్పుడు దాంట్లో ఉద్యోగాలు వస్తాయి కదమ్మా. ఇప్పుడు మన వాళ్ళకి ఇప్పుడు పాలిటెక్నిక్లో చదువుకుంటారమ్మా డైరీ సైన్స్ కోర్స్. ఎందుకు పెట్టినట్టు డైరీ సైన్స్ చదువుకున్న పిల్లలకి అందరికి యాడ్ ఉద్యోగాలు వస్తాయి. డైరీ సైన్స్ చదువుకున్నటువంటి బీఎస్సీ చేసిన పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలకందరికీ ఏం ఉద్యోగాలు వస్తాయా? సూపర్వైజర్లుగా. ఆ మిల్క్ ప్రాసెసింగ్ అంతా డైరీ సైన్స్లో ఉంటుందన్నమాట. వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయిగా. ఏదే మన ఈ 141 తర్వాత ఇంకొక 8 సంస్థలు ఉన్నాయమ్మా, పెద్ద సంస్థలు. అంటే పాలపొడి తయారు చేసే సంస్థలు. అవి కూడా వాడికి కట్టబెట్టి. అంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ని అంతా కూడా మొత్తం హోల్సేల్గా అమ్మేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే లాంగ్ లీజుకి ఇవ్వటం. అంటే ప్రభుత్వ రంగంలో ఉంటే ఇవాళ ఒంగోలు డైరీ బాగా లాభాల్లో ఉన్నదమ్మా. ఆ ఒంగోలు డైరీ కూడా 80 కోట్ల రూపాయలు విఆర్ఎస్ అని ఒక పథకం ఉంది, వాలంటరీ రిటైర్మెంట్ అని. 80 కోట్లు పెట్టేసి ఆడ పనిచేసే వాళ్ళందరికీ విఆర్ఎస్ తీసుకుని ఇళ్ళకపోండ్రా. అది మళ్ళీ ఎవరికి గట్టబెట్టాలా? అమూలోడికి గట్టబెట్టాలా.
ఒంగోలు డైరీ చాలా పెద్ద డైరీ అమ్మా, అది చిన్న డైరీ కాదు. ఒంగోలు డైరీనా అమూలు కట్టబెట్టడానికి ప్రభుత్వం డబ్బులు 80 కోట్లు ఇచ్చి వాళ్ళకి VRS ఇచ్చి పంపి. అర్థమవుతుందా? అంటే మా రెండో తరం వాళ్ళు ఉద్యోగాలు చేయబడలేదు దాంట్లో. తేరా ఏం చేసిండు, ఈడు తీసుకోవాలా డైరీ, పాడుపడిపోయింది ఒంగోలు డైరీ. ఈడు తీసుకుంటానని చెప్పి ఈడు తీసుకోవాలా, మాకు అది పనికిరాదని చెప్పిండంట. ఆ తర్వాత ఏంది అంటే ఒక జనరేషన్ వెళ్ళిపోయింది అనుకో, రెండో జనరేషన్ రావాలి కదా ఉద్యోగం. ఏపీఎస్ఆర్టీసీ ఉందనుకమ్మా, 51,000 మంది ఎంప్లాయీస్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తారు. ఒక జనరేషన్ బట్టి మళ్ళీ రెండో జనరేషన్ డ్రైవర్లుగా, కండక్టర్లుగా, సూపర్వైజర్లుగా, IIT చదువుకున్నటువంటి మెకానికల్ ఫిట్టర్లకి, వెల్డర్లకి వీళ్ళందరికీ జాబ్స్ వస్తాయిగా. 51,000 మందిలో కనీసం 10,000 మంది రిటైర్డ్ అవుతారుగా. మళ్ళీ 10,000 మందికి నూతన ఉద్యోగాలు వస్తాయి కదా. ఏపీఐసీ అంటే రోజు ఆదాయం వచ్చేది కదా, అట్లే మిల్క్ కూడా రోజు ఆదాయం వచ్చేది కదమ్మా. దాని మీద నష్టం ఏమొస్తుందో నాకు చెప్పండి తల్లి. పాల వ్యాపారంలో ఇప్పుడు మల్లారెడ్డి అంటారు కదా, పాలమ్మినా పూలమ్మినా, మన మల్లారెడ్డి తెలంగాణ మల్లారెడ్డి, పాలమ్మినా పూలమ్మినా ఈ కాలేజీలన్నీ విద్యను కట్టించేసినా అని చెప్తుంటాడు కదా. పాల వ్యాపారంలో నష్టం వస్తుందంటే ఎవడన్నా వింటాడమ్మా? పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా దాన్ని గుర్తుపట్టుకోలేరు. అర్థమైందా? అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నటువంటి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధిని అమూల్లోడికి తాకట్టు పెట్టడమే కాకుండా మళ్ళీ 3,600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పెట్టి చేయి పెట్టాలన్న నీకు అమూల్లోడికి సంబంధం ఏంటిరా బాయ్? మన సొంత విజయ డైరీని డెవలప్ చేసుకొని మన రాష్ట్రానికి GST రూపంలో ఆదాయం వస్తుంది. మన రాష్ట్ర పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకొని మన సొంత పరిశ్రమ మనకుంటుంది కదా. నువ్వు పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను ఎందుకు చంపుతుండడు జగన్మోహన్ రెడ్డి? లీటర్కి 4 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఏమైందమ్మా? అందువల్ల మోసం చేసినవా? పాడి పరిశ్రమలో ఊళ్ళో పాడి గేదెలు పెంచే ప్రతి ఆడబిడ్డలు తెలుసుకోండి అమ్మా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇటువంటి దగా ముఖ్యమంత్రినా మీరు ఎన్నుకున్నదని చెప్తుండ. మిమ్మల్ని అందరినీ అమూల్లోకి తాకట్టు పెట్టేస్తుండవు. మీ తర్వాత ఇంకోటి కూడా ఉందమ్మా, ఈ గ్రామీణ ప్రాంతంలో బర్రెలు కొనిచ్చేసి ఆ బర్రెలు బ్యాంకు ఇంటర్లింక్ పెట్టి బర్రెలు కొనిస్తారమ్మా 2 బర్రెల్ని. ఆ 2 బర్రెలు పిండే పాలు కూడా అమూల్లోడికి వస్తానంటే బర్రెల్లోను, లేకపోతే లేదు. ఇదేంద్రా బాయ్ ఈ దౌర్జన్యం? రాష్ట్రం మీద పడి దోపిడీ దొంగల్లాగా పడి ఇది బిళ్ళారంగా రాజ్యంలాగా తయారైపోయిందమ్మా. నేనే మంత్రి నేనే కంత్రి అన్న స్టైల్లో తయారైపోయింది ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి కానీ శర్మగీతం బాడకపోయారంటే రానున్న ఎలక్షన్లో 730 హామీలు ఇచ్చి 9 హామీలు నెరవేర్చి 90% చేశానని చెప్తున్నాడు. 721 హామీలు పడావు పెట్టేసి అంతా నేనే చేసినాను, మీకు మంచి జరుగుంటే నా కోటని. ఏంద్రబాయ్ మంచి? నీ ఆస్తులు ఏమన్నా అమ్మిచ్చినవా ఏందా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు తోటే ప్రజల సొమ్ము ప్రజలకు పంచి మంచి జరిగేది ఏంది? నీ ఆస్తులు ఏమన్నా అమ్మి కానీ ప్రజలకు ఇచ్చినవా ఏందా? నీ ఆస్తులు ఇంకా పెంచుకున్నావు. అందువల్ల ఏంటంటే జగనన్న పాల వెల్లువగా కాదమ్మా ఇదే. జగనన్న పాల వెల్లువ కాదు, జగనన్న దగా ఎల్లువ. నిలువెల్ల దగాపడ్డ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్కి మిగిలిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాల్సిన ఆవశ్యకత. ఇప్పుడు చిన్నదచ్చమ్మా, ఇందుగలడు అందులేడు సందేహంలో చక్రేంది సర్వాంతర్యామి అని చెప్తాడు ప్రహ్లాదుడు. అందువల్ల ఏంటంటే ఎందెందో చూసిన అవినీతి అవ్వపడుతుందిరా నాయన నీ పాలనలో. సెంట్రలైజ్డ్ కరప్షను, మైన్లో వైన్లో గనుల్లో. మైన్స్ అంటే గనులు, వైన్ అంటే మద్యం వ్యాపారం, సారా వ్యాపారం. అర్థమవుతుందా? ఈ విధంగా అన్ని రంగాలను చెరబట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లు అడిగే అర్హత ఉందని నేను అంటుండా. ఆ రంగం ఈ రంగం లేదమ్మా, అన్ని రంగాలను చెరబెట్టేశాడు. కాబట్టి ఈ జగనాసుర పాలనే ఖచ్చితంగా అంతమొందించాలని చెప్పి విఘ్నులైన తెలుగు తల్లులకి, తెలుగు ఆడబిడ్డలకి, ప్రధానంగా ఓట్లలో సగం ఓట్లు ఉన్నది ఆడవాళ్ళే కాబట్టి అర్థం చేసుకోండి తెలుగు తల్లుల. అన్నపూర్ల లాంటి మన ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. రోజుకు 3 చంపుతున్నాడు. ఈ ఎలక్షన్ ఏదన్నా ప్రచారాలకు పోయి నిన్న 3 చంపేశారు. కాబట్టి రోజుకు 3 చంపేసి హత్యా రాజకీయాలకి, ఫ్యాక్షనిజం రాజకీయాలకి మళ్ళీ తెరలేపిండు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగనాసుర పాలన మనకు వద్దు, బై జగన్ అని చెప్పి చెప్పకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం కాపాడేవాడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఒక అల్లూరు సీతారామరాజులాగా, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాగా, ఒక కన్నికంటి హనుమంతులాగా పోరాడకపోతే, ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోకపోతే సర్వనాశనం అయిపోద్ది. చివరికి ఈసారి కానీ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేసినా ఆశ్చర్యపోబడలే.
అందువల్ల ఏంటంటే తాకట్లో భారతదేశం అని చెప్పి మా తరిమిళ నాగిరెడ్డి గారు చెప్తారు. తాకట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆ తాకట్లో నుంచి మనం విడిపించుకోవాలంటే ఈ జగనాసుర పాలన అంతమొందించాలని తెలుగు ప్రజలందరికీ వినమ్రతో చేతులు జోడించి కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః సత్యమేవ జయతే. కాబట్టి సత్యం వైపు నిలబడండి. ఈ అసుర పాలనే అంతమొందించదాం. ధర్మబద్ధమైనటువంటి పాలన మనం తీసుకొచ్చుకుందాం. తీసుకోరాకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఓటున్న ప్రతి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, యువత కానీ, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు కానీ అందరూ కూడా, లాయర్లు, డాక్టర్లు, మేధావులు అందరూ కూడా ఆలోచించి ఓటేయండి. ఒక్కసారి మన అమ్మని ఎలా పాదాలకు నమస్కరించుకుంటామో అలాగే అన్నపూర్ణ లాంటి మన ఆంధ్రప్రదేశ్కి నమస్కరించి ఓటేయమండి. మీ పవిత్రమైన ఓటు అపవిత్రం కాకుండా. అందువల్ల ఏంటంటే ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి ఓటేయమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంటా.